నాకు నా జీవితాన్ని దూరం చేసిన మిమ్మల్ని సంతోషంగా ఎలా ఉంచుతాననుకున్నారు? ఈ చెట్టులాగే మీ జీవితాలు కూడా వాడిపోయేలా చేస్తాను. మీరు ఆనందపడుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? మీ ఆశల్ని చితిమేసి, మీ కలల్ని నాశనము చేసి, మీ కన్నీళ్లు ఇంకిపోయే వరకు, మీ ఆర్తనాదాలకి నా మనసు ఉప్పొంగిపోయే వరకు, మిమ్మల్ని ఏడిపించి ఏడిపించి ఓదార్చేవాళ్ళు లేకుండా చేసి, ఈ బతుకు ఎందుకిచ్చావురా దేవుడా అనుకునేలా చేసిన తర్వాత మీ అంతాన్ని మీ రక్తంతోనే నేను రాస్తాను. మీ అందరి చావులకి ముహూర్తం నేను పెడతాను. మీ కుటుంబానికి యమధర్మరాజుని నేనే. ఇక మీ కన్నీళ్లని, మీ కష్టాలని, మీ చావుల్ని ఆ దేవుడు కూడా ఆపలేడు. విహారీ అంటే సడన్ గా ప్రెస్ మీట్ పెడతానంటున్నాడు. విహారీ, ఏంటతయ్య? ఏం లేదు విహారీ. ప్రెస్ మీట్ లో ఏం చెప్పాలనుకుంటున్నావు? అందరిలో ఆ విషయం చెప్పలేకపోయావేమోనని విడిగా కలిసి నేను అడుగుదామని వచ్చాను. అతయ్య, నేను ఆ విషయం ప్రెస్ మీట్లోనే చెప్పాను. అందరూ అక్కడే వినాలి. నాతో చెప్పకూడదా విహారీ? కొన్ని నిజాలు అందరితో కలిసి తెలుసుకుంటేనే మంచిది. ఏంటతయ్య, ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ఏమైంది? అది ఏం లేదు విహారీ, మామూలుగానే ఉన్నాను. లేదు, చూడండి మీకు ఎలా చెమటలు పట్టాయో. సమ్మర్ వచ్చేస్తుంది కదా విహారీ, చెమటలు పడుతున్నాయి. అతయ్య, కాసేపట్లో ప్రెస్ మీట్. మీరు కొంచెం వెయిట్ చేయండి, అన్ని విషయాలు అక్కడే తెలుస్తాయి. సరే విహారీ. వీడేదో దాస్తున్నాడు. నన్ను అంతలా అబ్జర్వ్ చేస్తున్నాడంటే నా గురించి చెప్పడానికి అనుకుంటే ఈ ప్రెస్ మీట్. సరే, వాడి ఏర్పాట్లలో వాడుంటే నా ఏర్పాట్లలో నేనుంటాను. విహారీ గారు నా గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. నాకు న్యాయం చేయాలని ఆయన కష్టపడి కలిపిన కుటుంబాన్ని ఆయనే నిజం చెప్పి విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారు. యమునమ్మ, ఏంటిదంతా? వద్దని విహారీ గారికి మీరైనా చెప్పండి. నేను ఎంత చెప్పినా ఆయన వినట్లేదు. మీరు మాత్రమే ఆయన్ని ఆపగలరు. చూడు లక్ష్మి, నువ్వు ఈ విషయంలో కంగారు పడకు. అది కాదమ్మా, నిజం బయటపడితే ఏమవుతుందో మీరెవరూ ఆలోచించట్లేదు. ఏం జరిగినా సరే నేను నా కొడుకు చూసుకుంటాము. నువ్వు ఈ విషయంలో కలగజేసుకోవద్దు. ఏం జరిగినా చూస్తూ ఉండు, అంతే. అవును లక్ష్మి. అమ్మా, బావ ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ లక్ష్మి విషయం చెప్పాలనుకుంటున్నాడు. అవునే. అమ్మా, అందరికీ నిజం తెలిసిపోతే ఎలా అమ్మా? ఇప్పుడు ఏం చేద్దాం? నిజం చెప్పనివ్వవే. ఏం చెయ్యాలో, ఏం మాట్లాడాలో, ఎలా వాళ్ళ సంగతి తేల్చాలో నాకు బాగా తెలుసు. హాయ్ విహారీ గారు. హాయ్.
హాయ్ ఎవ్రీబడి. విహారీ గారు, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. మొన్న వీక్రాఫ్ట్ ఫస్ట్ కన్సైన్మెంట్ పంపించడం వలన ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా మీకు మంచి పేరు వచ్చింది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది బిజినెస్ గురించి కాదు, నా పర్సనల్ విషయం మీ అందరితో షేర్ చేసుకోవడానికి. అదేంటో క్లూ ఇవ్వండి సార్. నో, అందరికీ ఆ న్యూస్ ఒకేసారి తెలియాలి. ఓకే, యూ గైస్ ప్లీజ్ మీరు వెళ్ళి కూర్చోండి, వస్తాను. ఓకే సార్. అంబిక, నేను వచ్చేసాను. ఓకే, ఎక్కడి నుంచి ఏం చేస్తున్నావు? ప్రెస్ మీట్ పెట్టిన ప్లేస్లో ఎవరినైనా ఏం చేసేలాగా ప్లేస్ని సెట్ చేసుకున్నాను. వెరీ గుడ్. మన ప్లాన్ ప్రకారం విహారీ ఎప్పుడైతే స్పీచ్ మొదలు పెడతాడో టార్గెట్ మాత్రం మిస్ అవ్వకూడదు. విహారీతో పాటు ఆ లక్ష్మిని కూడా కాల్చిపారే. ఓకే అంబిక, ఈరోజు నా ఎయిమ్ నుంచి, నా బుల్లెట్ నుంచి తప్పించుకోలేరు. మన గురించి నోరు తెరిచిన మరుక్షణం వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. సరే, జాగ్రత్త. అల్లుడు, ప్రెస్ మీట్కి అంతా సిద్ధం. పదండి మావయ్య. ఎవరు ఈ టైంలో కాల్ చేస్తున్నారు? సరే, ప్రెస్ మీట్ అయిపోయాక మాట్లాడదాం. అమ్మా, అత్తయ్య చూసావా ఎంత సంతోషంగా ఉందో? చూస్తున్నానే, చెప్తా, అందరి సంగతి చెప్తా.